ఇక డీటెయిల్స్ చూద్దాం. 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉపసభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను బీజేపీ రంగంలోకి దించింది. వెంటనే మల్లికార్జున ఖర్గే, ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉపసభాపతి పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి. దీనికి ఎన్డీఏ సర్కార్ సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియటానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. స్వాతంత్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి రంగచారియన్పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్ భాయ్ జే పాటిల్ స్పీకర్గా నెగ్గారు. కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1925 నుంచి 1946 మధ్య 6 సార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్ట చివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జీవి మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్గా కొన్నాళ్లు కొనసాగారు. పంతొమ్మిది 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలాంకర్ మరణంతో ఉపసభాపతిగా ఉన్న అయాంగర్ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా నియమితులయ్యారు. అలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎంఏ అయాంగర్, జిఎస్ ధిలాన్, బల్రామ్ జాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా 2 విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్పీకర్ పదవికి ప్రస్తుతం 18వ లోక్సభలో ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎన్డీఏ బలం 296గా ఉండగా యూపీఏకు లోక్సభలో 236 మంది సభ్యులు బలం ఉంది. అయితే ఎన్నిక సమయంలో సభ్యులు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.